తెలంగాణలో మళ్ళీ మాది అధికారం కేరళం ఫలితాలు నమ్మకాన్ని కలిగించాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ చూస్తున్నాం. ఈ తెలంగాణలో మళ్ళా మీరు అధికారులకు వస్తాము అనుకోవడం కల్లే. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా మీకు అధికారం రాదు. ఎందుకు అంటే మీరు ప్రజాపాలన అని చెప్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నారు. మీరు పేద ప్రజలు టార్గెట్గా వాళ్ళ ఇల్లు కూలుస్తూ ఆ రైతు బంధు ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, ఏది చేయకుండా మీరు అధికారులకు ఎట్లా వస్తారు? ఇప్పుడు రీసెంట్గా 2-3 పరిణామాలు కొంత ప్రభుత్వం ప్లస్ అయినాయి. ఆర్టీసీ విలీనం ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ విషయంలో కొంత పాజిటివ్ అయింది. కానీ మీరు అత్యంత దుర్మార్గంగా చేసినటువంటి వెలుగుమట్ల అంశం కావచ్చు, లేకపోతే హైడ్రాతో చేసిన విధ్వంసం కావచ్చు, మూసీతో చేసిన విధ్వంసం కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కదా. మరి వీటి వల్ల ప్రజలు మీ వైపు ఉంటారు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. మీరు కాళ్ళు కింది, రేవంత్ రెడ్డి కానీ మీరు కానీ మహేష్ కుమార్ కానీ కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి ఈదినా కానీ మీరు అధికారంలోకి రావడం కల్లే. అది గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా అయితే రాదు అధికారం మీకు. అది ఇంకా మీరు మారకపోతే, గ్రౌండ్ వేసుకోకపోతే, ఊర్లలోకి పోతే తిట్టకుండా తిడుతున్నారు, గలీజ్గా తిడుతున్నారు. అది తెలుసుకోండి ఫస్ట్. అంతా ఏ మంత్రి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మొన్న వటినాలపల్లిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమిని తన అనుయాయులకు రిజిస్టర్ చేసుకున్నాడట. ఎంత దుర్మార్గం ఇది! 14 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు వలికేటువంటి భూమి, విలువైనటువంటి భూమి, 1400 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక ఎంఆర్ఓ చేయకపోతే ఆ ఎంఆర్ఓను రాత్రి మార్చి ఇంకో ఆ లీవ్లో పంపించి ఇంకో ఎంఆర్ఓ తీసుకొచ్చేసి మొత్తం రిజిస్టర్ చేసినట. దానికి సంబంధించి డేటా మొత్తం నేను 2-3 రోజుల ఆ డేటా మొత్తం తెప్పించి ఒక స్టోరీ గట్టి చేస్తా. ఇట్లాంటి మంత్రులు తయారయ్యారు. డబ్బు తప్ప ప్రతి ఒక్క మంత్రికి డబ్బు సంపాదించాలి తప్ప, భూములు కొల్లగొట్టాలి తప్ప ఇంకో వ్యాపకమే లేదు. ప్రజలకు మంచి చేద్దాం, మళ్ళీ అధికారులకు వద్దాము, మంచి పరిపాలన అందిద్దాము అనేటువంటి సోయి ఒక్క మంత్రికి లేదు, ఒక్క ఎమ్మెల్యేకి లేదు. మీ పార్టీలో మీరు మళ్ళీ అధికారులకు వస్తారట. ఇంత దుర్మార్గమా? 100% ఈ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం చూడండి. అసలు మీకు డిపాజిట్లు రాకుండా చేస్తారు. చాలా దుర్మార్గంగా ఉన్నది. కనీసం మీకు 119 సీట్లలో ఇప్పుడు ఎంత 64 ఉన్నాయి, మీకు వచ్చిన 64 ఉన్నాయి. మిగతా 10 నెలలకు వచ్చినాయి కదా, మీకు 10 సీట్లు కూడా రావు. మొత్తంగా 10 సీట్లు కూడా మీకు దాటవు వచ్చే ఎన్నికల్లో. అది 100% కన్ఫర్మ్. అది ఇక భూముల ధరల పెంపు, యుద్ధ ప్రాతిపదికన ధాన్యం మొక్కజొన్న కొనుగోలట. సిగ్గు అనిపిస్తలేదా మీకు మంత్రులకు? క్యాబినెట్ భేటీ పెట్టి ఇంకా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం మొక్కజొన్న కొనుగోలు. అసలు దానికి క్యాబినెట్ భేటీ పెట్టాలా? ఏదో ఒకటి ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ జారీ చేస్తే మొత్తం వ్యవస్థ అంతా కదులుతుంది కదా. పోవాలి నేరుగా రేవంత్ రెడ్డి పోవాలి, కల్లాల కాడికి పోయి మేము కొంటాం అని చెప్పేసి ఆడ అలర్ట్ చేయాలి మొత్తం యంత్రాంగానే. ఎందుకు చేస్తలేరు అంటే రైతులను ఏ విధంగా రైతు బంధు ఏమంటే అది శాతం కదా. ఇటు కొనుగోళ్లు పాపం రైతులు మొత్తం అయిపోయి ధాన్యం బయటకు వచ్చింది, అంతా అయిపోయింది. కోత కోసిన తర్వాత మీరు కొనాలి కదా. ఈరోజు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది రైతులు ఆ ధాన్యం మీదే ఆ కల్లాల దగ్గరికి రాగానే చనిపోతున్న సందర్భంగా అమ్ముకోలేక. ఎంత దుర్మార్గం ఉంది చూడండి. మీరు అధికారులకు వస్తారా? మళ్ళా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. తమిళనాడులో సరికొత్త ఒరవడి, ప్రజా తీర్పు, సరికొత్త ఆశల గ్రాంతి. విజయ్కు నా హృదయపూర్వక అభినందనలు అంటూ కేటీ చెప్తున్నారు. తెలంగాణలోనూ కాశీ జెండా ఎగరేస్తాం, ఒక్కచోట గెలిస్తే రేవంత్ గేమ్ చేంజరా. మరి అస్సాంలో ఎందుకు గెలవలేదు అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. ఇది పరిస్థితి.